నారాయణగన్పూర్ నియోజకవర్గంలోని నరసింగారావుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా యాదవ శోభారాణి కుమారస్వామి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలు వార్డు మెంబర్ గా పోటీ చేస్తున్న అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ గెలుపు ఆవశ్యకతను వివరిస్తూ ముందుకు సాగారు. బీసీ బిడ్డగా మీ ముందుకు వచ్చానని, గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపరిచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని, ఆదరించి ఆశీర్వదించాలని శోభారాణి గ్రామ ఓటర్లను మహాశైలను కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో ఫోటోలు అవి పెట్టడానికి ఏం కాదు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కడియం శ్రీహరి నాయకత్వం వర్ధిల్లాలి, కడియం శ్రీహరి నాయకత్వం వర్ధిల్లాలి, కడియం శ్రీహరి నాయకత్వం వర్ధిల్లాలి, ఎంపీ కావ్య నాయకత్వం వర్ధిల్లాలి, ఎంపీ కడియం కావ్య నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, 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 రేవంత్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి, కడియం శ్రీహరి కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అది నా పేరు శోభారాణి, నరసింగరావుపల్లె అభ్యర్థిగా నిలబడ్డాను. కడియం శ్రీహరి సూచించిన పేరు ద్వారా నేను నిలబడ్డాను అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఈ అందరికి ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికి నమస్కారం, గ్రామ ప్రజలకు అందరికి నమస్కారం. నేను ఈ ఊరికి గ్రామానికి ఈ నరసింగరావుపల్లె గ్రామానికి చేసే పనులన్నీ అభివృద్ధిగా చేస్తానని, నేను అందరికి అందరూ నాకు సహకరించి చేస్తే నేను అందరికి సహకరించి చేస్తానని నేను నా మనస్ఫూర్తిగా ఆలోచించి మనస్ఫూర్తిగా నేను మరి చేస్తానని ఒప్పుకుంటున్నాను. మరి తాగునీరు మరి సిసి రోడ్డు, ఈ ఊరుకు సౌకర్యం ఏది లేదు అనుకోకుండా అన్ని చేస్తాను, అభివృద్ధి పనులు చేస్తానని మరి కడియం శ్రీహరి సహకారంతో, మరి మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో నేను అన్ని అభివృద్ధి పనులు చేస్తానని నేను సహకరిస్తున్నాను. మీకు ఈ ఊరు గ్రామానికి నల్లాల బాయి ఒక చెరువులో మునిగిపోతుంది. దానికోసం అందరు ప్రజలు ఏమన్నారంటే ఇంటింటికి తిరుగుతుంటే ఆ బావి మీరు అభివృద్ధి చేయాలని అడిగారు. అందుకోసం నేను ఆ బావిని మాత్రం గోడలు పోసి మంచిగా అభివృద్ధి చేసి, ఒక మన పోషమ్మ గుడి అని ఉంది ఈ గ్రామానికి, ఆ పోషమ్మ గుడికి కూడా ఒక సీసీ రోడ్డు లేదని గ్రామాలందరూ కోరిండ్రు. అయితే ఆ సీసీ రోడ్డు కూడా నేను సార్తోని కడియం శ్రీహరి ఎమ్మెల్యే గారితో మాట్లాడి మరి సీసీ రోడ్డు కూడా చేస్తానని అందరికి ప్రజలకు నేను హామీ ఇచ్చాను. ఇట్లా అందరికి గ్రామ ప్రజలందరికీ నేను వాళ్ళ మాట కాదనుకుంటే అన్ని పనులు చేయగలుగుతాను, చేస్తాను. మండలం ధర్మసారు, జిల్లా హన్మకొండ. అందరికి నమస్కారం. గ్రామ ప్రజలందరికీ వందనాలు. మాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. యాదవ శోభారానికి నరసింగరావుపల్లె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీఫామ్ ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్రచారంలో కూడా ముందంజలో దూసుకుపోతున్నాం. మా ఘన విజయం కూడా ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. విలేజ్కి కూడా ప్రజలకు ప్రతి గల్లీకి సీసీ రోడ్ వేస్తా అని హామీ ఇచ్చినాం. విలేజ్లో పోషమ్మ గుడి కాడికి సీసీ రోడ్ లేదు. బురదల అద్దం ముందు 5 సంవత్సరాల నుంచి బురదల నడుచుకుంటూ పోతారు. దానికి కూడా మేము సీసీ రోడ్డు ఒక 6 నెలల్లో సీసీ రోడ్ ఇస్తామని, గల్లీకి సీసీ రోడ్లు ఇస్తామని ఒప్పుకున్నాం. మహిళలకు కూడా మా విలేజ్లో కమ్యూనిటీ భవనం లేదు. మా ఎంపీ గారు కడియం కావ్య మేడం తోటి ఖచ్చితంగా మహిళలకు కమిటీ హాల్ ఇప్పిస్తామని ఒప్పుకున్నాం. విలేజ్లో నల్లాల బాయి చెరువులో ఉన్నది, దాన్ని ఒడలు పోసి 6 నెలల లోపు గ్రామ ప్రజలకు మంచినీరు అందిస్తా అని ప్రజలకు హామీ ఇచ్చినాం. ఇంకా
నరసింగరావుపల్లె ధర్మసార మండలంలో ఆదర్శ గ్రామం చేస్తా అని ప్రజలందరికీ ఒప్పుకున్నాం. ఇది మా ఇష్టపూర్వకంగా